ఎందువల్ల? అన్నమే బ్రహ్మము. అన్నం మాకు తెలిసిపోయిందిగా. రాక్షసులు ఏం చెప్పారు? వచ్చి మిగిలిన వాళ్ళందరికీ బోధించారు. దేవగురు అయిన బృహస్పతి చెప్పాడు, అన్నం బ్రహ్మం అన్నాడు, తిరుగులేదుగా. మనం మన ఇష్టం వచ్చినవన్నీ ఆహారంగా భుజించేసి హాయిగా సుఖంగా ఉంటే అదే బ్రహ్మము అని చెప్పేశాడు. శుక్రాచార్యుడు, బుర్రలేదురా మీకు, అన్నం బ్రహ్మం ఏమిటి, అక్కడ ఆగిపోవడం ఏంటి, ఆయన మళ్ళా రమ్మన్నాడా లేదు. ఓ సంవత్సరం తర్వాత రమ్మన్నారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? సంవత్సరం తర్వాత గురువుగారు రమ్మన్నప్పుడు మరి మీరు వెళ్ళాలి కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళండి అని శుక్రాచార్య గారు చెప్పారు. చెప్తే సరే మళ్ళా వెళ్ళారు వీళ్ళు కూడా. ప్రాణం బ్రహ్మేతి వీళ్ళకి అదే చెప్పారు. ఆయన మళ్ళీ వచ్చేసారు. ఈసారి ఏం చెప్పారని అడిగారు. ప్రాణం బ్రహ్మేతి. మరి మానవులకి గురువు, రాక్షసుల కంటే శుక్రాచార్యుడు ఉన్నాడు, దేవతలకు సాక్షాత్ బృహస్పతే గురువు, మరి మానవులకు అప్పుడు ఎవరున్నారు గురువు? మరి సృష్టి ఆరంభంలో గురువు లేడు మరి మానవులకు. మరి ఎలాగా? ఎవరిని అడగాలి? వీళ్ళని వెళ్ళమని ఎవరు చెప్పాలి? మరి వాళ్ళకంటే శుక్రాచార్య చెప్పారు. మరి వీళ్ళకి మానవుడు ఏమనుకున్నాడంటే నాకు నేనే గురువు అనుకున్నాడు. చూసుకోండి మీరు కావాల్సి వస్తుంది. ఒక మానవుడికే ఈ లక్షణం ఉంటుంది, నాకు నేనే గురువు. వీడు వెళ్ళలేదు. రాక్షసులైనా వెళ్ళారు శుక్రాచార్యుడు చెప్తే, మరి వీడు వెళ్ళలేదే. మరి ఇప్పుడు అజ్ఞానం ఎవరికి మిగిలిపోతుంది? మానవుడికే మిగిలిపోతుంది. ఎందుకని ఎక్కడ ఆగిపోయాడు? అన్నం బ్రహ్మేతి దగ్గర ఆగిపోయాడు మానవుడు. కనీసం రాక్షసులు ఎక్కడ దాకా వెళ్ళారు? ప్రాణం బ్రహ్మేతి. కాబట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ వెళ్ళాల. ఈసారి శుక్రాచార్యుడు చెప్పినా వెళ్ళాల. వాళ్ళు దేవతలు వెళ్ళారు మూడోసారి. ఏమండి మీరు ప్రాణం బ్రహ్మేతి అని చెప్పారు, మాకు సందేహంగా ఉంది. ఒట్టి ప్రాణము అన్నము ఉంటే అసలు మాకు ప్రపంచంతో పని ఏమిటి? మాకు ఇంద్రియాలతో పని ఏమిటి? ఈ ఇంద్రియాలను ఉపయోగించాలంటే ఒట్టి ప్రాణం ఉంటే పని చేయటం లేదుగా. మరి మనస్సు లేకపోతే అసలు పని చేయటం లేదుగా. ఆ మనసును ఆపేస్తే ఈ ప్రాణము అన్నము ఉన్నా కూడా ఆనందం లేదు కదా. మరి ఆనందం దొరకనప్పుడు మరి మా జీవితం వృధా కదా అని దేవతలు ప్రశ్నించారు. అప్పుడు ఆనందో మనో బ్రహ్మేతి అని బృహస్పతి గారు చెప్పారు. మళ్ళీ వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడేమిటి బ్రహ్మం? మనసు బ్రహ్మం అయి ఉన్నప్పుడు మనసు ద్వారా పొందేదంతా కూడా ఏమై ఉండాలి? బ్రహ్మమే అయి ఉండాలి. అయిపోయింది. కాబట్టి దేవతలు మనోబ్రహ్మేతి భావంలో ఆనందాన్ని అనుభవిస్తూ భావ శరీరులై ఉండిపోయారు. రాక్షసులు ప్రాణ శరీరులై ఉండిపోయారు. మానవులు అన్నగత ప్రాణులై అన్న శరీరులై ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకే లోకంలో ఉండాలా, వేరు వేరు లోకాల్లో? ఎక్కడున్నా ఎవడు బుద్ధి వాడిదే ఇప్పుడు కలియుగంలో. కానీ అందుకని ఆయన ఏం చేశాడు? కృతయుగంలో ఆయన మీరు ఒక లోకంలో ఉన్నాడు, మీ జీవన విధానం వేరు, మీ పరిణామం వేరు, మీ వ్యవహారం వేరు, మీరు ఒక లోకంలో ఉన్నారు. మీరందరూ ఒక లోకంలో ఉన్నాడు, మీరు ఒక లోకం అని ముగ్గురిని 3 లోకాల్లో పెట్టాడు. అదే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. సువర్లోకంలో దేవతలు ఉంటారు, భూలోకంలోనేమో మానవులు ఉంటారు, భువర్లోకంలో దానవులు ఉంటారు. ఇది కృతయుగ విభజన. త్రేతాయుగానికి వచ్చింది. ఏమైంది? ఒకే లోకంలోకి అందరూ వచ్చేసారు. దేవతలు వచ్చేసారు, మానవులు వచ్చేసారు, రాక్షసులు కూడా వచ్చేసారు. కానీ వేరు వేరు ప్రాంతాలలో ఉన్నారు. ద్వాపర యుగానికి వచ్చేసింది. అప్పుడేమైంది? అప్పుడు ముగ్గురు ఉన్నారు. అప్పుడు దేవతలు లేరా? ఉన్నారు కదా, శ్రీకృష్ణుడు పరమాత్మే కదా. మరి ఒకే లోకంలో కాదు, ఇప్పుడు దేవదానవులు ఒకే సామ్రాజ్యంలో, ఒకే దేవదానవ మానవులు ఒకే కుటుంబంలోకి, ఒకే పరిపాలనలోకి, ఒకే మానవుల్లోకి, ఒకే జీవితంలో కూడా వచ్చేసారు ద్వాపర యుగంలో. మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఒకే గురువు ఉండాలా, వేరు వేరు గురువులు ఉండాలా? ఒకే గురువు. ఏ గురువు అయినా మరి వాడి తెలివి, వీడేమో ప్రాణం బ్రహ్మేతి, వాడేమో మనో బ్రహ్మేతి, వీడేమో అన్నం బ్రహ్మేతి. వీళ్ళు అసలు బ్రహ్మాన్ని తెలుసుకున్నారా? వీళ్ళు తెలుసుకోలేదుగా. మరి ఎవరికైనా సందేహం వచ్చిందా? వచ్చింది. మహర్షులకు వచ్చింది. అన్ని యుగాలలో మహర్షులకు వచ్చింది. వాళ్ళు అడిగారు,
ఏమండి ఈ మూడు బ్రహ్మము కాదని మాకు అనిపిస్తుంది. ఎందుకని? ఈ మూడు మమ్మల్ని పరిమితిస్తున్నాయి. అన్నం బ్రహ్మేతి అన్నా నేను పరిమితించబడుతున్నాను, ప్రాణం బ్రహ్మేతి అన్నా కూడా పరిమితించబడుతున్నాను. బ్రహ్మము అంటేనే అసలు సర్వవ్యాపకం కదా, మరి పరిమితించబడితే ఎలాగా? ఇది ఎలా కరెక్ట్? మాకు తప్పనిపిస్తుందండి అన్నారు. మీకు ఎలా స్ఫురించింది అని అడిగాడు బృహస్పతి. వేదం చదువుకున్నాం మేము, మహర్షులు అంటే వేదం చదువుకున్నారు కదా. మా వేదార్థం ప్రకారం విచారణ చేసి, సృష్టి విచారణ చేసి చూస్తే బ్రహ్మమన్న శబ్దానికి చెప్పబడినటువంటి అర్థం సరిపోవడం, మాకు ఇంతకంటే వేరే అంశం ఏదో ఉందనే తోస్తాం. అదేదో చెప్పండి. విజ్ఞానం బ్రహ్మేతి అన్నాడు ఆయన. ఏమన్నాడు? విజ్ఞానం బ్రహ్మేతి. ఎందుకని? ఈ మూడింటిని నడిపించేది విజ్ఞానం. ఎలా వాడాలో చెప్పేది విజ్ఞానం, ఏ దృష్టితో వాడాలో చెప్పేది విజ్ఞానం, ఏ లక్ష్యాన్ని పొందాలో చెప్పేది విజ్ఞానం. ఓహో, ఇవే పంచకోశాలు. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనమయ కోశం, విజ్ఞానం కోశం, ఆనందమయ కోశం. మళ్ళీ 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ మహర్షులు పరిగెట్టారు. మేము విజ్ఞానాన్ని పొందాం, యజ్ఞం చేయడం వచ్చు, మాకు హోమాలు చేయడం వచ్చు, సకల విద్యలు మేము పొందాం, సకల విజ్ఞానాన్ని కూడా పొందాం, పంచభూతాలను స్వాధీనం చేసుకున్నాం, అన్నీ మా స్వాధీనం అయినాయి. కానీ మాకు బ్రహ్మం అనే మేము బ్రహ్మమే అయి ఉన్నామనే నిర్ణయం కలగలేదు. ఆనందో బ్రహ్మ. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆనందో బ్రహ్మేతి అని చెప్పి ఇక మీరు రామాకండి అన్నాడు. రమ్మనాలా రావద్దనాలా? అయిపోయింది ఇంకా ఆనంద ఫైనల్. ఆనందో బ్రహ్మేతి తర్వాత ఉపదేశం లేదా? ఉంది ఉంది. మీరు రావద్దన్నాడు ఏంటి మరి? అది వాళ్ళు అప్పుడు అడగల, వెళ్ళిపోయారు, తెలుసుకున్నారు ఆనందో బ్రహ్మేతి. కాబట్టి మానవుడు, ఈ సకల జీవరాశి, సకల సృష్టికి లక్ష్యం ఏమిటి? ఆనందమే. నువ్వు ఏ స్థాయిలో అయినా తీసుకో. ఆయన అన్నం బ్రహ్మేతి ఎందుకు? ఆనందమే. ఈయన ప్రాణం బ్రహ్మేతి దేని కొరకు? ఆనందమే. ఆయన మనో బ్రహ్మేతి దేని కొరకు? ఆనందమే. మరొకడు విజ్ఞానం బ్రహ్మేతి దేని కొరకు? ఆనందమే. ఒకడు పుడుతూనే ఆనందో బ్రహ్మేతి, పోయే వరకు కూడా ఆనందో బ్రహ్మేతి. వాడు ఆనందమే లక్షణంగా కలిగి ఉన్నాడు, వాడికి కూడా ఆనందమే. మహర్షులకు మళ్ళా సందేహం వచ్చేసింది. శరీరం ఉన్నంత వరకే మేము వీటిని పొందుతున్నాం కదా, శరీరం పడిపోయిన తర్వాత ఈ 5 లక్షణాలకు అవకాశం లేదు కదా. ఈ 5 దేంతో ముడిపడి ఉన్నాయి? ఇప్పుడు శరీరంతో ముడిపడి ఉన్నాయి. మరి శరీరం పడిపోతే మేము పడిపోయినట్టేనా? నేను శాశ్వతుడనా అశాశ్వతుడనా? బ్రహ్మము శాశ్వతం కదా. వేదం ఏం చెప్పింది? ఏకం సద్బ్రహ్మ, బ్రహ్మం శాశ్వతం. కానీ మరి మీరు చెప్పిన లక్షణాల ప్రకారం చూస్తే ఈ పంచకోశాలు పడిపోతే, ఆనందమయ కోశం పడిపోతే నేను పడిపోతున్నానుగా. మరి నేను ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపించడం లేదు కదా. మరి నేను శాశ్వతుడిని ఎట్లా అయినట్టు? అప్పుడు నేను బ్రహ్మం అంటానికి సరిపోను కదా. మళ్ళా పరిగెట్టారు బృహస్పతి గారు. నేను రావద్దన్నాను కదా అన్నాడు ఆయన. ఇక చెప్పడానికి ఏం లేదు, నేను రావద్దన్నాను కదా అన్నాడు. మరి మీరు 5 పడిపోతే మేము వెళ్ళిపోతున్నాం కదా, మేము మృత్యువు బారిన పడిపోతున్నాం కదా, మేము శాశ్వతులం కాదు కదా, అశాశ్వతులం కదా, బ్రహ్మం అంటే శాశ్వతం కదా అని ప్రశ్నించారు. సర్వం బ్రహ్మేతి అన్నాడు ఆయన. ఉపదేశంగా కాదు, నిర్ణయంగా. మొదట 5 ఉపదేశాలు, సర్వం బ్రహ్మేతి నిర్ణయం. సర్వం బ్రహ్మేతి, సర్వం బ్రహ్మేతి ఆలోచించారు. నాయన నువ్వు పడిపోయితే ఈ శరీరానికి ఏమని పేరు? కళేవరం, అది కూడా బ్రహ్మమే. మరి బ్రతికున్నప్పుడు చైతన్యం, అది కూడా బ్రహ్మమే. జడం బ్రహ్మమే, చైతన్యం బ్రహ్మమే, ఆధారం బ్రహ్మమే, ఆధేయం బ్రహ్మమే, సత్ బ్రహ్మమే, అసత్ బ్రహ్మమే. తత్వమసి, చీకటి బ్రహ్మమే, వెలుగు బ్రహ్మమే, సుఖం బ్రహ్మమే, దుఃఖం బ్రహ్మమే, మనసు బ్రహ్మమే, మాలిన్యం బ్రహ్మమే. సర్వం బ్రహ్మేతి.